ఏం జరిగింది నాన్న? వాసు, ఏమైందిరా? ఆ అమెరికా సంబంధం వాళ్ళు వచ్చెళ్ళారు. ఏమైంది నాన్న? పెళ్ళి ఆగిపోయిందమ్మా. నా గొంతు మూగబోయింది. కోట్ల రూపాయల కోసం కొడుకుని అమ్ముకున్నారమ్మా. పెళ్ళై ఉంటే రేపు నిన్ను ఏ చిల్లరకైనా అమ్ముకునేవారమ్మా. మీరెందుకు నాన్న బాధపడటం? వాళ్ళకి అదృష్టం లేదేమో. చనిపోయిన తల్లైనా బ్రతికున్న తండ్రైనా మీరే అని చెప్పుకునే వాళ్ళం నాన్న. అలాంటిది ఎవడో కోసం మీరు బాధపడితే నేను చూడలేను నాన్న. సీత, రాముడితో అడవిలో ఉన్న ఆనందంగానే ఉంటుంది. అసురుల మధ్య అశోకవనంలో ఉన్నా. నువ్వు అయోధ్యకు వెళ్లాల్సిందనమ్మా, అమెరికాకి కాదు. నాన్న, ఈ మా వంటలు ఎలా ఉన్నాయో ఏంటో మరి. సారికి నచ్చాయో లేవో. సోమేశ్వరరావు గారు ఆ? 5 స్టార్ రేంజ్ లో చేశారు. అబ్బా, చేసింది ఎవరనుకున్నారు? మా ఆవిడ. ఏదోలేండి, నాకు అపూర్వ గారు. తోచినట్టు చేశాను. చికెన్ కూర అదిరిందండి. మటన్ ఫ్రై సూపర్ అండి. చూసావా? ఏం తీస్తున్నాడు ఏమో. లోపల నుంచి? చికెన్. అది కరెక్ట్ అండి. చూసావా? మన మహేష్ బాబు అంటే మామూలా? సెంటు బాగుంది. ఎక్కడదనుకుంటున్నారు? మహేష్ బాబు అవునా? ప్యారిస్ నుంచి మహేష్ బాబు మహేష్ బాబు పంపించాడా? మహేష్ బాబు పంపించాడంటనే. ఇగో మహేష్ బాబు నీ దగ్గరికి వచ్చేసినట్టే. అవునండి. మహేష్ బాబు అండి. హలో మహేష్ బాబు, ఎక్కడ? కావచ్చు. లండన్. వావ్ బాబు, మన డేట్స్ దగ్గరకు ఆ, వస్తున్నాయి. మహేషేనేమో. నేను చెప్పాను కదా. హలో అది ఓకే నేను ఇట్స్ ఓకే చెప్పాను ఇట్స్ ఓకే కదా. ఓకే ఓకే క్యారీ ఆన్ ఇట్స్ ఓకే మ్యామ్. ఓకే ఐ కాల్ యూ లేటర్. బాయ్ బాయ్ మహేష్. సూపర్ స్టార్ మహేష్ బాబు. సార్, నిజంగా మహేష్ బాబా అండి? మరి కస్టమర్ కేర్ అనుకున్నారా? లేదు లేదు లేదు. మహేష్ బాబు మహేష్ బాబు. అవును, చెప్పాను కదా నీకు. అది సెంట్. అబ్బా, ఏంటండి, మొగోళ్ళ పర్ఫ్యూమ్ వాసన ఎప్పుడు చూడలేదా? ముగాలది చూశానండి, కానీ కుర్రాలది చూడడం ఇదే ఫస్ట్ టైం. అవునులేవే, మహేష్ బాబు పంపించాడుగా. ఓకే అండి, నిద్ర వస్తుంది. మార్నింగ్ షూటింగ్ ఉంది, పోవాలి. షూటింగ్ ఉందా? యా. అయితే 10,000 వెళ్దామా? పదండి. వాతం చూసుకుంటూ నువ్వు పడుకో. శోభనం ఎప్పుడా అని కలలు కంటూ నేను పడుకుంటా. అదా అంతేగా. ఇదిగోం. అమ్మయ్యా. శ్రీరామ్, సీత, నేను ఇంకా 2 రోజుల్లో వచ్చేస్తా. పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి? ప్రింట్ అయిన కార్డ్స్ ని తగలు పెట్టేశాం. సీత, బుక్ చేసిన కార్లన్నీ వద్దని చెప్పేశాం. టెంట్ హౌస్ ని క్యాన్సిల్ చేశాం. రెంట్కి తెచ్చిన నీళ్ల బ్యారెల్స్ ఖాళీ చేయించాం. ఏం జరిగింది? పెళ్ళి ఆగిపోయింది. ఇంతకు మించి నేనేమీ చెప్పలేను. సరే, కలిసాక మాట్లాడుకుందాం. జాగ్రత్త. ఉంటా. విశ్వమోహిని, నువ్వు చేసే పాపాలు ఇంకా ఎన్నాళ్ళు చూడాలే. త్వరలోనే పెళ్లి చేసుకుని దేశం వదిలి వెళ్ళిపోదాం మహేష్. సరే, నీ ఇష్టం, నువ్వేదంటే అది. మేడం ఫోన్ చేసింది మహేష్. మేడం. మిథున, ఎక్కడున్నావే? ఏంటి రోజు పరిస్థితి? నేనిక్కడ విరహంతో చచ్చిపోతున్నానే. అదే పని మీద ఉన్నాను మేడం. వచ్చేస్తున్నాను మేడం. ఏ మిథున, ఎక్కడికి? ఇంత టెన్షన్ పడుతూ ఇలాంటి పనులు చేస్తూ బతికే అవసరమా? బతకడం ఎలాగో తెలియక ఎలాగోలో బతికేస్తున్న మహేష్. మరిప్పుడు బతికితే చాలని బలి తెగించే వాళ్ళు చాలా మంది ఉన్నారు మహేష్. దాన్ని కనిపెట్టడమే నా పని. ఈ రోజు నీ వెళ్ళి దాని అంత చూడనా? అమ్మో వద్దురా, దాని దగ్గరకా. నువ్వు నా ప్రాణం రా. ఇంకా రాలేదేంటి? వస్తా అన్నాడు కదా. హలో, ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నా.
వచ్చేసావా? వచ్చేసా. నన్ను పెళ్లి చేసుకుంటావా శ్రీరామ్? సీత? అవును, అడిగింది సీతే, అడిగింది శ్రీరామ్నే. సీత, నన్ను పెళ్లి చేసుకోమని నేనే అడుగుదాం అనుకున్నా, నువ్వే అడిగేశావు. నేను చాలా అదృష్టవంతుడు. హలో. హలో, శ్రీరామ్ గారండి? అవును, శ్రీరామ్నే మాట్లాడుతున్నాను. నాన్న పేరు ముకుంద, భార్య పేరు సీత. శ్రీరామ్. సీత. నీ గళములో కోయిలా మురిసేను, మేని వంపుల్లో హరివిల్లు మెరిసేను, కను తెరిచితే వెన్నెలా కురిసేను, నీ శ్వాసలో సౌరభాలు విరిసేను. నేను చూసిన రంభయే తలవంచునే, నువ్వు వలచిన జన్మయే తరించునే. నిన్ను చూసిన రంభయే తలవంచునే, నువ్వు వలచిన జన్మయే తరించునే. నీ గళములో కోయిలా మురిసేను, నేని వంపుల్లో హరివిల్లు మెరిసేను. నీ నవ్వుల్లో నాగమల్లి చిగురించేను, ఆ నడకల్లో నాట్యాలు లయవేసేను. నీ పలుకుల్లో తేనియలు ఊరేను, ఆ పులుకుల్లో సెలయేరు సాగేను. నీ పరువాళ్ళు లేతదనం పొదిగేను, మై మరపించే మత్తులే ఓలికేను. పరవిరిసిన అరవిందమా, పెనవేసిన ప్రియబంధమా, నవరాగాలు పలికించుమా. నీ గళములో కోయిలా మురిసేను, మేని వంపుల్లో హరివిల్లు మెరిసేను, కను తెరిచితే వెన్నెలా కురిసేను, నీ శ్వాసలో సౌరభాలు విరిసేను. నీ ప్రిగల్టి చూపులు తెలిపేను, నును సిగ్గుల్లో దాచిన కోరికలు. ఆ పురులలో పూసిన మరుమల్లెలు, నా ఎదలో నా వెదజల్లే విరిజల్లుళ్ళు. నీ అణువణువున అందాల మురిపాలే, ఆ పెదాల మకరందాల నది పారే. బ్రహ్మనేర్పుకే తలమానిక, నీ వెన్నంటిది మనసాగక, చేయందిల్చి నన్ను నడిపించిక. ఏ గళములో కోయిలా మురిసేను, మేని వంపుల్లో హరివిల్లు మెరిసేను. నేను చూసిన రంభయే తలవంచునే, నువ్వు వలచిన జన్మయే తరించునే. నీ గళములో కోయిలా మురిసేను, మేని వంపుల్లో హరివిల్లు మెరిసేను, కను తెరిచితే వెన్నెలా కురిసేను, నీ శ్వాసలో సౌరభాలు విరిసేను. హ్యాపీ బర్త్డే డార్లింగ్. అంతేనా? గిఫ్ట్ లేదా? ముందు కలువు, ఆ పైన గిఫ్ట్. కలిసంత టైం లేదు మహేష్, పని మీద బయటికి వెళ్తున్నా. బాయ్. అవునులే, అదే పనిగా. చెప్పేది విను, ఆ పని అయిపోయాక అక్కడికి వచ్చే. ఓకే. ఎస్, మిథున హియర్. హలో, నమస్తే మేడం. మేడం, నా పేరు అవినాష్. అది మేడం, రీఛార్జ్ చేస్తుంటే బై మిస్టేక్ ఒక నెంబర్ మిస్ అయ్యి మీకు వచ్చింది మేడం. నా దగ్గర ఆ 30 రూపీసే ఉన్నాయి మేడం. నేను వేరే జాబ్కి ట్రై చేస్తున్నాను. మీరు ఏమనుకోకపోతే నాకు ఆ రీఛార్జ్ చేయించండి మేడం, ప్లీజ్. జాబ్ కావాలా? అవును మేడం, జాబ్ కావాలి మేడం. నాకు కంపల్సరీగా జాబ్ కావాలి మేడం. సరే, నేను ఇస్తా నీకు జాబ్.
గురువారం సాయంత్రం గొల్ల చెరువు దగ్గరికి రండి. తప్పకుండా మేడం. పూర్తి వివరాలు అక్కడ మాట్లాడుకుందాం. రేపు కలుస్తాం మేడం. ఉంటా మేడం. థ్యాంక్ యూ మేడం. నువ్వు ఉన్నావమ్మా. మౌర్య గారు మన లోకంలో లేనట్టున్నారే. సార్, మౌర్య గారు కళ్ళు రాస్తున్నారా? కనబడట్లేదా సోము? శోభనం శోభనం. అవును గాని ఆ మెడలో తాయిత్తేంటి? శోభనం శోభనం కోసం కట్టుకున్నాం. మౌర్య గారు, మరి బాబు గారు ఎక్కడున్నారు? బాబు పెళ్లి కాలేదండి. బాబు ఎక్కడి నుంచి వస్తాడు? భలే కామెడీ అండి, భలే. మా బాబు ఎప్పుడో పోయాడు. చతుర్లు చతుర్లు సూపర్ స్టార్ మహేష్ బాబు అండి బాబు. మన బాబా ప్యారిస్ లో ఉన్నాడు. ఇందాకే పిక్స్ పంపించాడు. అయి ఉండొచ్చు. అదేంటి, ఇది లండన్ బ్రిడ్జి కదా? అవునయ్యా, లండన్ లో ఫోటో దిగాడు, ప్యారిస్ నుంచి పోస్ట్ చేశాడు. ఓహో. ఒక్క డైలాగ్ తో అర్థం చేసుకోరనే ఒక డ్యూయెట్, ఒక ఐటమ్, ఒక మెలోడీ పెట్టేది. ఏంటి, ఏదో ఇప్పుడు బాగా అర్థమైనట్టు. వెళ్ళి టీ తీసుకురాపో. తేగ సస్తానా? శోభనం నా శోభనం, నా బతుకు సర్వర్ బతుకు అయిపోయింది. ఇలాంటి పిచ్చోడిని ఎక్కడా చూడలేదు. నీ శోభనం నా సావుకు వచ్చింది. పో.